ప్రియమైనటువంటి సహోదరులారా, మనం దయను కలిగి ఉండాలి. దయామయులు ధన్యులు, దైవరాజ్యం వారిది అన్నాడు ప్రభు. మనం ఎంత దయగా ఉంటున్నాం ఒకరితో ఒకరు. దయ, అది దయకు హద్దులు ఉండవు, పరిమాణాలు ఉండవు, హద్దులు ఉండవు. దానికి దయకు హద్దులు ఉండవు. అందుకనే ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయము 33వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ సేవకులు చదువు, నేను నీ పట్ల దయ చూపినట్లే నీ తోటి సహోదరి పట్ల దయ చూపవలదా. అక్కడ ఒక యజమానికి ఒక సేవకుడు కొంత రుసుము అప్పున్నప్పుడు దాన్ని కలెక్ట్ చేయమని అడిగినప్పుడు ఆ సేవకుడు బ్రతిమాలాడు, అయ్యా నాకు స్తోమత లేదు, నీ అప్పు తీర్చడానికి నాకు స్తోమత లేదు, కొంత సమయం ఇవ్వు, కొంత ఓపిక పట్టు అన్నప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడు? క్షమించాడు, అప్పును కూడా క్షమించాడు. అదే సేవకుడు మళ్ళీ బయటికి వెళ్ళి మరొక సేవకుడి దగ్గర ఈయనకు అప్పు ఉంటే పేక పట్టుకుని జైలు వేశాడు. చూడండి, తన యజమానుడు తనపై దయ చూపితే తన తోటి సహోదరుని మీద దయ చూపకూడదా? చూపాలా చూపకూడదా? చూపాలి. మరి మనం కూడా ఎలాగా మన దైనందిన జీవితంలో ఈ యొక్క దయను, కరుణను మనం అవలంబించుకోవాలి. మనం ఏ కొలతో కొలిస్తే ఆ కొలతోనే కొలబడదు. నువ్వు పగ 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 అంటే నువ్వు పగలోనే నాశనం అయిపోతావు. అసూయ, స్వార్థం, ఇంకా అనేకమైనటువంటివి దురుద్దేశాలు మన నుండి తొలగించుకోవాలి. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, ముఖ్యంగా మీరు ఈ త్యాగము, దయ కలిగి ఉండాలి. మూడవది దానం. ఈరోజు మనం చక్కగా సుశేషపట్నంలో, మొదటి పట్టణంలో ఏ విధంగా మనం దానం చేయాలి. ఈరోజు అందరు చర్చిలో ఉన్నారు కదా, ఏమి నేర్చుకున్నారు ఈరోజు? ఈరోజు మొదటి పట్టణం ఏంటి? నువ్వు కాదు, ఏ ఊరు అమ్మాయి? ఆమె విధవరాలు. ఎవరది? మీరు కాదు. షరాఫత్ గ్రామంలో ఉన్నటువంటి ఒక విధవరాలు ఎవరికి సహాయం చేసింది? ప్రవక్త, ఏలియా ప్రవక్త. తనకున్న దాంట్లోని లేకపోయినా తను భుజించి మరణించాలనుకుంది. కానీ ఎప్పుడైతే ప్రవక్త అడిగాడో రెండుసార్లు ఆలోచించకుండా ఉన్నదంతా. దాని ఫలితం ఏమైంది? దేవుడు ఆమెను దీవించాడు. అది మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము సహాయం చేయాలి. ఇరుగు పొరుగు వారికి సహాయకులుగా ఉండాలి. ఒక మాట సహాయం, ఒక మంచి మాట, మీ సమయాన్ని మనము కేటాయించాలి. మరి ముఖ్యంగా మీకు ఈ 40 రోజులు ఈ దీక్ష తీసుకున్నటువంటి వారికి ఎలా జీవించాలో మీకు తెలుసా? ఎలా? ఉదయాన్నే మీరు ఎన్నింటికి లేస్తున్నారు? 5ంటికి లేస్తున్నారు. 5:30కే జపమాలు చెప్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రోజుకు ఒకసారైనా ఒక మంచి కార్యం చేయాలి, ఒక మంచి పుణ్యకార్యం చేయాలి. అది దీక్ష పరులుకున్నటువంటి ఒక ఉన్నటువంటి అర్హత. ఏం చేయాలి? మీరు ఒక మంచి పుణ్యకార్యం చేయాలి. ఏం చేస్తున్నారు? ఇన్ని రోజులైనా ఏం పుణ్యకార్యాలు చేశారు? అంటే చర్చి చుట్టూరు తుడితే సరిపోయిద్దా? పుణ్యకార్యాలు అంటే ఏమిటి దుర్గా? మంచి కార్యాలు అంటే ఏమిటి అమ్మా? ఏ మంచి కార్యాలు ఏంటి? పుణ్యకార్యాలు ఏంటండి?
త్వరగా. పుణ్యకార్యాలు అంటే ఏమిటి? మంచి కార్యాలు అంటే ఏంటి? ఏమిటి? ఎవరికైనా సహాయం చేయాలి. ఎవరికైనా. మన గ్రామంలో మీ మీ వృద్ధులు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, లెగనోళ్ళు ఉంటారు. ఈ మంచి అవకాశం, వాళ్ళకి సహాయం చేయండి. లేకపోతే మీ గ్రామంలో డ్రైనేజ్ సరిగా లేవు, చేయండి. అది మంచి కార్యం కాదా? అందరు ముక్కు మూసుకెళ్తారు కానీ ఎవరో చీపురు పడి తొరడరు. నాకెందుకులే. అవి మంచి కార్యాలు. సంఘానికి మంచి కార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. అది ఒకటి దీక్షాపరులకు ఉండవలసినటువంటి మొట్టమొదటి ఒక లక్షణం. అది మీరు తప్పనిసరిగా చేయాలి. రోజుకి 2 సార్లు చేయాలి, 2 చేయాలి, కనీసం ఒకటన్నా చేయండి. ఇది ఒకటే చెప్పాను. ఎవరికైనా సహాయం చేయటం మంచి, ఏదైనా చేయండి. పుణ్యకారం అంటే ఏదైనా సరే. మామూలుగా ఉండేది వృద్ధులకు సహాయం చేయటం. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, దాన ధర్మాలు మనకి చాలా ముఖ్యమైనటువంటివి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. యేసయ్యా 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 యేసయ్యా. కష్టాల కొలిమి కాల్చి వేసిన, సకల గుండెలు చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన, సకల గుండెలు చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము దానం చేయటం వల్ల అనేకమైనటువంటి మేలు పోతాము. ఉదారంగా ఇచ్చేటివాడు హెచ్చించబడతాడని ప్రభు చెప్తున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనములో, ఉదారముగా ఇచ్చేవాడు వృద్ధి చెందును. ఎలా వృద్ధి చెందుతాడు? మనం ఉదారంగా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, మనము వృద్ధి చెందుతాం. జ్ఞానమందు, తెలివందు, ఇంకా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అనేక రంగాల్లో మనము వృద్ధి చెందుతాం. మనం ఎప్పుడైతే ఉదారంగా ఇస్తాం, ఉదారత్వం మనలో ఉందా? మీ సమయమైనా, మీ కళైనా ఉదారంగా ఇవ్వాలి. అంటే అది ఉచితంగా ఇవ్వాలి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అంత స్వార్థమే. నేను ఇస్తే వాళ్ళు ఎలా బాగుపడిపోతారు, నా కళ ఏమైనా ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారేమో అనేటువంటి స్వార్థంతో, అసూయతో మనం జీవించకూడదు. మనం
దేవుడిచ్చినటువంటి దాన్ని ఉదారంగా దేవుడికి ఇవ్వాలి. మన జీవితం దేవుడిచ్చింది. మందా? ఈ జీవితం మందా కాదు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మన దేవునికి ఇచ్చినటువంటి సమాజానికి, ఇతరులకు ఉదారంగా మనం ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా తోబీతు 12వ అధ్యాయం 9వ వచనంలో, తోబీతు 12వ అధ్యాయం 9వ వచనంలో, మనము ఆపదలో ఉన్నప్పుడు ఈ ఉదారము కాపాడుతుందంట. మనం చేసే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు మనం ఆపదలో ఉన్నప్పుడు అవి మనల్ని కాపాడుతాయి. అందుకని పెద్దలు అంటారు కదా, ఎప్పుడైనా తల్లిదండ్రులకు మీ బిడ్డలకు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ నుండి, ఆ విపత్తు నుండి వాళ్ళు రక్షించబడితే ఏమంటారు? మీరు చేసినటువంటి, తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం వల్లే బిడ్డలు కాపాడారు, ఆ యాక్సిడెంట్ నుండి, ఆపద నుండి రక్షింపబడ్డారని మనం అంటామా? అనమా? అందుకని మనం ఏం చేసినా ఉదారంగా చేయాలి. అది దీవెనకరంగా ఉంటాయి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మన పిల్లలకి అవి దేవుని దీవెనలుగా ఉంటాయని ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో, ఈ మీ నా సహోదరులో ఏ అల్పునికి చేసినా సరే అది నాకు చేసినట్లని ప్రభు చెప్తున్నాడు. మనం ఎవరికి చేస్తున్నాం? ఏ సహాయం చేసినా దేవునికి చేస్తున్నాం, క్రీస్తు ప్రభుకి చేస్తున్నాం అని మనం నమ్మాలి. ఆయనే చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, క్షమ. ఈ రోజుల్లో అంతా స్వార్థం, అసూయ, పగ, కక్ష, కాఠిన్యాలు. ఎక్కడ చూసినా పగే. ఒకరితో మాట్లాడాలంటే భయం. మానవుడికి మానవుడే పెద్ద శత్రువు. మానవుడు అంటే భయం. ప్రకాష్ గారిని చూస్తే నాకు భయం, ఆయన నన్ను చూస్తే భయం. ఇలా బ్రతుకుతున్నాం మనం. అలా బతుకుతున్నా. సమాజం అలా ఉంది. ఇప్పుడు ఎవరినెవరికి వెలిగమా పటాష్. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము, ప్రియమైనటువంటి సహోదరులారా, ఏ విధంగా ఉండాలంటే క్షమించాలి. ఎందుకంటే ప్రభువే క్షమించాడు. ఆయన పలికినటువంటి మొట్టమొదటి పలుకు స్లేవలో ఏం పలికాడు ప్రభు? లూకాసు వార్త 23వ అధ్యాయము 24వ వచనంలో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు ప్రభు. అవునా? లూకాసు వార్త 23-24వ అధ్యాయం 24వ వచనం. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. మరి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. రక్త సంబంధికులు ఇప్పుడు ఈ రోజుల్లో బద్ధశత్రులు అయిపోయారు. ఆస్తి గొడవలు, వాళ్ళమ్మ బంగారం సరిగా పంచుకోలేదు, ఇప్పుడు అందరూ బద్ధశత్రులు అయిపోతున్నారు ఆస్తుల కోసం. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి. మనము ప్రభుని విశ్వసించేవారు కాబట్టి బద్ధశత్రులుగా ఉండకూడదు. ఒకరోజు ఒక తోడేలు చెట్టు కింద కూర్చుని నిరుత్సాహంగా ఉంది. ఏది నిరుత్సాహంగా ఉంది? తోడేలు చాలా నిరుత్సాహంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఏమీ దొరకలేదు తోడేలుకి. నిరుత్సాహం కూర్చుంది. అదే చెట్టు మీద ఉడత ఈ కొమ్మకి ఆ కొమ్మ ఎగురుకుంటూ చక్కగా సంతోషంగా ఎగురుకుంటూ వెళ్తుంది. కర్మగాలి జారి ఎవరి ఒళ్ళో పడింది? తోడేడు ఒళ్ళో పడింది. అమ్మయ్యా దొరికింది అని పట్టుకుంది. తోడేడు పట్టుకుని తింటాకి చూస్తే అప్పుడు ఉడత, మహాప్రభు నేను అల్పజీవిని, నీకు ఒక మొక్క కూడా రాను, ఒక పక్క కూడా రాను, నన్ను భుజిస్తే నన్ను క్షమించు, నేను అల్పజీవిని అని ప్రాధేయపడినప్పుడు అప్పుడు ఈ తోడేలు అంటుంది, ఏమని అంటుందంటే, మీరెందుకు ఎప్పుడు చూసినా సంతోషంగా ఆనందంగా ఉంటారు? మేము చూడు తోడేళ్ళని ఎప్పుడు చూసినా నీరసంగాను నిరుత్సాహంగా ఉంటాము. దానికి కారణం ఏంటి
అని అడిగినప్పుడు ఈ ఉడత అంటుంది, మహాప్రభు నన్ను విడిచిపెడితే చెట్టు పైకి వెళ్ళి చెప్తానంది. సరే నమ్మి వదిలేసింది. ఉడత పైకెక్కి అప్పుడు చెప్తుంది, ఏమని చెప్తుందంటే, మేము ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతాం, మీలాగా మాంసాహారాలు కాదు మేము. మీరేంటి, మీరు ఇతరుల్ని చంపుకు తింటారు, మీరు మాంసాహారులు, అందుకనే మీరు సంతోషంగా ఉండరు, ఆనందంగా ఉండరు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇతరుల్ని చంపుతానే ఉంటారు. మరి పగ, కక్ష, కాఠిన్యాలతో ఉంటే పగ రగిలిపోయిన వాళ్ళు ఎప్పుడైనా ఆనందంగా ఉంటారా? ఉంటారా సోదరులారా? ఉంటారా? ఎలా ఉంటారు? ఎప్పుడు రగిలిపోతారు. ఎవరిని పొడి చేద్దామా, ఎవరిని తిడదామా? చాలామంది ఉంటారు మనలో. మీ తల్లిదండ్రులు మీరంటే భయం, కన్న తల్లిదండ్రులు మీరంటే భయం. మనం భయపడాలి తల్లిదండ్రులకి, కానీ మీలో చాలామంది తల్లిదండ్రులు మీరంటే తల్లిదండ్రులు భయం. వీడేమంటాడో, వీడేం చేసుకుంటాడో, వీడు ఎక్కడికి వెళ్తాడో, భయం భయం భయం. ఎందుకు భయం? దేవుడు సృష్టించింది మనం భయాన్ని రేకెత్తించడానిక, ఇతరులు దూషించడానిక? ఆలోచించండి సహోదరి సహోదరులారా. ప్రభు మనల్ని సృష్టించింది శాంతి సమాధానంగా ఉండటానికి. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు, దేవుని కుమారులు అవుతారు.